సోదరా, ఎక్కడ విషం ఉందో అక్కడే అమృతం కూడా ఉంటుంది. మనం సూర్యునికి ఎదురుగా ఉంటే వెలుగు లభిస్తుంది, వెనుదిరిగి ఉంటే అంధకారం ఎదురవుతుంది. అంటే మనమే మన చర్యల వల్ల వెలుగు చీకటి రెండింటినీ సృష్టించుకుంటున్నాం. మనం కర్తలం అని అనుకున్నప్పుడే కష్టాలన్నీ వస్తాయి. ముళ్ళ పొదలు కంటకాలు కూడా కంటికి ఇంపైన హృదయానికి ఆనందాన్నిచ్చే పువ్వులు ఇస్తాయనడం నిజం. అట్లే పరమాత్మ తన స్వంత వృక్షానికి తానే పుష్పమైతే మనం దేవుడినే ఆనందిస్తాం కానీ వృక్షాన్ని కాదు. మరో విధంగా చెప్పాలంటే కొందరు ఆధ్యాత్మికత్వాన్ని అంతగా పట్టించుకోకపోయినా వారు మంచివారుగా ఉండవచ్చు. ఆధ్యాత్మిక పునరుజ్జీవనం సంభవించినప్పుడు దాని నుండి వీచే సుగంధం వీరికి సోకితే వీరు తమ పరివర్తనకై ఎంతో తొందరగా ఉద్యమిస్తారు. కానీ సత్తత్వం కోసం దప్పికగొని గురువర్యుల పట్ల అర్పితభావం తగినంత సానుభూతిని కలిగి వారి స్థితిని కూడా బాగుపరచటానికి ప్రయత్నించాలి. ఆధ్యాత్మికత్వంపై భారతీయులకు మాత్రమే గుత్తాధిపత్యం లేదు, అది అందరికీ జన్మ హక్కు. ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో ఉండే సహచరులు తమ ఆధ్యాత్మిక ప్రయోజనాలకై మన వైపు చూడవలసిన అవసరం ఉండరాదని నా గాఢమైన ఆకాంక్ష. అందుకే నేను శిష్యులను తయారు చేయటం లేదు, గురువులనే తయారు చేస్తానని అంటాను. ప్రపంచంలోని ప్రతి దేశము ఆధ్యాత్మికత్వంలో తనకు తగిన భాగస్వామ్యం కలిగి ఉండాలన్నది నా ఆశ. అప్పుడే ప్రపంచమంతటా ఆధ్యాత్మికత్వం మేల్కొంటుంది.